నమస్తే, నేను మీ తేజ. రీసెంట్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపైన ఒకరు ప్రెస్ మీట్లో కామెంట్స్ చేసుకుంటున్న పరిస్థితి. సో వీళ్ళ మధ్యలో పెద్ద సినిమా నలుగుతుంది అనేది కూడా ఇప్పుడు బయట ఒక టాక్ నడుస్తోంది. రిలీజ్కి దగ్గరలో ఉంది, ప్రమోషన్స్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారు. అసలు ఏం జరుగుతుంది దీని గురించి క్లియర్గా మనతో వివరించేందుకు సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. నమస్తే. సో ప్రొడ్యూసర్స్ రీసెంట్గా ఒకరిపైన ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. మీరు చూసే ఉంటారు, దిల్ రాజు గారు తమ్ముడు ఎవరైతే శిరీష్ రెడ్డి ఉన్నారో ఆయన మాట్లాడడం, దాని తర్వాత మళ్ళీ సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారు ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే రెండు వర్గాలుగా విడిపోయారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆయనతో పాటు కొంతమంది ప్రొడ్యూసర్స్, ఈయనతో పాటు కొంతమంది ప్రొడ్యూసర్స్. సో ఏంటి సార్, ఏం జరుగుతుందంటారు? నాకైతే అట్లేం అనిపించట్లా. ఓవరాల్ సినారియో చూస్తే ఓ వారం లేట్ అయినందుకు అఖండ ఏ రేంజ్లో అయితే హైప్ తెచ్చుకొని హిట్ కొట్టిందో, కొంచెం పోస్ట్ పోన్ అది ఇది అని హడావిడి చేస్తే ఎలా అయితే పుష్ప ఓ రేంజ్కి వెళ్ళిందో, అట్లాగే ఏదన్నా ఒకటి హడావిడి చేస్తే ఇది కూడా ఏమన్నా ఇంకో రేంజ్కి వెళ్ళిద్దేమని ఆశపడి ఏదో డ్రామా క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అంతమించి నాకేం అనిపించలేదు. అంటే నువ్వు పెద్ది అంటున్నావు కాబట్టి ఇక్కడ ప్రొడ్యూసర్స్ తో ప్రమోషన్ చేపిస్తున్నారు. మరి వాట్ ఎవర్ ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం అనట్లా, డిస్ట్రిబ్యూటర్ల ప్రాబ్లం అనట్లా, ఎగ్జిబిటర్ల ప్రాబ్లం అనట్లా. ఎటు తిరిగి ప్రతి న్యూస్ లో పెద్ద ఎందుకు వస్తుంది? మీరు ప్రతి దాంట్లో పెద్దని పెడుతున్నారు కాబట్టి నాకు డౌట్ వచ్చింది. కాసేపు పెద్దని పక్కన పెట్టేసి ఏదో సినిమా ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ అవ్వాలని ఏముంది? అంటే కొన్ని కామెంట్స్ ఏ సినిమా ఎఫెక్ట్ అవుతుంది కదా ఆ టైంకి వస్తున్నప్పుడు. కామెంట్లు అంటే ఎవడు పడతాడు ఎట్లా పడతాడు రాస్తాడు. కామెంట్లను కూడా పట్టించుకొని మనం నువ్వు నేను కూర్చొని మాట్లాడుకుంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. విషయం ఏంటంటే నువ్వు ప్రతిసారి నువ్వు మాటకు ముందు మాటకు వెనకాల పెద్ది అన్నావు కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకు అంటే పెద్ద ఎందుకు వస్తుంది? ఇదేమైనా ఇదో టైప్ ప్రమోషన్ భారీ అంచనాలు ఉన్నాయి పెద్ద సినిమా. అదే ఏదో ఒకటి పైగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వాట్ ఎవర్ చెప్తున్నా. అట్లా అనిపించేసరికి నాకు అట్లా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటి? ఎగ్జిబిటర్లకి న్యాయం జరగాలి, డిస్ట్రిబ్యూటర్లకి న్యాయం జరగాలి, ప్రొడ్యూసర్లకి న్యాయం జరగాలి. అనుకున్న టైంకి అనుకున్న సినిమాలు రిలీజ్ అవ్వాలి. పెద్ద సినిమాలు అని చెప్పుకునే సినిమాలు విడుదల తేదీలు అటు అటు అవ్వడం వల్ల నలిగిపోయే చిన్న సినిమాలకు వచ్చే నష్టాల గురించి మాట్లాడుకోవాలి. ఇది కదా మెయిన్ టాపిక్. దేని గురించి తీసిన లాస్ట్కి ఇది అనేసరికి దీనికోసం ఇదంతా నడుస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది. సరే, ఇక అసలు విషయానికి వస్తే మనకి ఇప్పుడు పాత థియేటర్లు ఉండేవి కదా, సింగిల్ స్క్రీన్ థియేటర్లు పాతవి. నీకు ఇప్పటికిప్పుడు చెప్తున్నా, ఏ పాత బిల్డింగ్లో అయినా ఇప్పుడు ఈ బిల్డింగ్లో అయినా సరే ఈ సెంట్రల్ ఏసీ సిస్టమ్ అంతా తీసేసి మళ్ళీ కొత్తది పెట్టడానికి కోట్లు ఖర్చు అవుతుంది. సినిమా థియేటర్ కూడా అంతే. ఇప్పుడు రెనోవేషన్ చేయాలి, లేదంటే చూడు పాత టైప్ ఫ్యాన్లు, ఆ పాత మ్యూజిక్ సౌండ్లు అన్నీ ఉంటాయి. మనకి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, స్క్రీన్స్ డిజిటలైజ్ అన్నీ పెరిగిపోయాయి. అంతెందుకు ఫస్ట్ టైం సినిమా వస్తే డాల్మీ అట్మోస్ ఉందా లేదా అని ఎతుకుతున్నారు జనాలు. అది లేకపోతే సర్లే ఇక్కడ అడ్జస్ట్ అవుదాం అంటే అడ్జస్ట్ అవుతున్నారు జనాలు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి సాంకేతికంగా అని వెతుక్కుంటున్నారు. సో మోస్ట్లీ మల్టీప్లెక్స్లు పోటీపడి కొత్తదనాన్ని ఇస్తూనే ఉన్నాయి. మరి వాట్ అబౌట్ సింగిల్ స్క్రీన్? అతను ఒక 2 అడుగులు ముందుకేసి అదంతా దులిపి మొత్తం మళ్ళీ సెట్ చేయాలంటే కనీసం ఎంతకన్నా 5 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ, పాతది రెనోవేట్ చేయడమే కాదు, ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని కొని అందులో వేయడం కూడా, అది కూడా టాస్కే కదా. సో ఇప్పటికిప్పుడు 5 కోట్లు ఖర్చు పెడితే నాకు ఎప్పటికే రాబడి వెనక్కి వస్తుంది. ఒకరోజు అప్పట్లో లాగా వారానికి 10 సినిమాలు రిలీజ్ అయ్యే ఇది కాదు ఇప్పుడు. ఎప్పటికోగానో ఒక సినిమా రాదు. ఆ సినిమా కూడా అది విజువల్ వండర్ అయితే కానీ చూసేటోడు రాడు. అవునా? ఏదో సినిమా అంటే వాడు రావట్లా, ఇట్లా చూస్తానులే అంటున్నాడు. అదేదో విజువల్ వండర్ అంటే కుర్చీలో కూర్చొని ఇట్లనే చూడాలంట అంటే వాడు వస్తున్నాడు థియేటర్కి. అది ఇట్లనే చూసే సినిమాలన్నీ ఎక్కడ మల్టీప్లెక్స్లలో ఉంటున్నాయి. నీ మొహం మీదకి వచ్చేవన్నీ సింగిల్ స్క్రీన్లలో ఇంకా టెక్నాలజీ అంటే ఆ పాత రోజుల్లో వీళ్ళు రెనోవేట్ చేస్తే తప్ప అవన్నీ లేవు. రెనోవేట్ చేయడానికి అందరి దగ్గర అనుకున్నంత బడ్జెట్లు లేవు. అందుకే చాలా మూతపడ్డాయి. ఒకప్పుడు ఆర్టిస్ట్ క్లాస్లో ఎన్ని ఉండాలి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అన్నీ మూతపడ్డాయి. చాలా థియేటర్స్ మల్టీప్లెక్స్లు అయిపోయినాయి. ఆ తర్వాత ఏమైంది? రెనోవేట్ చేయండి, నీ దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఉన్నాయి, నేను రెనోవేట్ చేస్తా, కాకపోతే నీకింత నాకింత, నేను చెప్పినట్టు నువ్వు విను అని వచ్చే సంస్థలు వచ్చి వాళ్ళు రెనోవేట్ చేసి 10 కోట్లు ఖర్చు పెట్టేసి ఇదిగో సినిమా రిలీజ్ అయింది, నీకింత నాకింత అనుకుంటూ వెళ్తున్నారు. కానీ పేరు వాళ్ళదే ఉంటుంది మొత్తం. ఏది అన్ని హోటల్స్ని ఓయో ఆక్రమించినట్టు. అర్థమైందా? పేర్లు వీళ్ళవే ఉంటాయి. సో ఇది ప్రజెంట్ నడిచే ట్రెండ్.
సరే ఎంత నడిచినా ఏం చేసినా చూసేవాడు మాత్రం చూడని అంటున్నాడు. ఒరే ఎందుకురా నువ్వు చూడవు అంటే, అక్కడ ఏదన్నా విజువల్ వండర్ అయ్యి నా మొహం మీదకి ఏదన్నా రాని, నన్ను ఊపని, గట్టిగా వినబడిని, చెవులోంచి దడేలు మనని అప్పుడు వస్తా అంటున్నాడు వాడు. ఆ దడేలు గిడేలు అన్ని తీయాలంటే వీడికి 300 కోట్లు ఖర్చు అవుతుంది. అవునా? ఊరికే 30 కోట్లు 40 కోట్లు ఫ్యామిలీ సినిమాలు అంటే రావట్లేదు కదా. 300 కోట్లు ఖర్చు అవుతుంది. 300 కోట్లు ఖర్చు అవ్వాలంటే, ఆ 300 కోట్లు వెనక్కి తెచ్చుకోవాలంటే ఆ రేంజ్ హీరోలే ఉండాలి, ఆ రేంజ్ హీరోలు ఉండాలి, ఆ రేంజ్ టెక్నీషియన్స్ ఉండాలి, ఆ రేంజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, అంతంత ఉండాలి. ఆ అంతంత ఉండాలంటే ఒక్కొక్క సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళకి కానీ రావట్లా. అది పాపం ప్రొడ్యూసర్ ప్రాబ్లం. అవునా? 3 ఏళ్ళకి 4 ఏళ్ళకు వచ్చినా వీళ్ళకి ఇదో ప్రాబ్లం. రెగ్యులర్ సినిమాలు వస్తలేవు, ఎప్పుడో వస్తున్నాయి. ఈ వచ్చేటోడు కూడా ఇదిగో ఇప్పుడు వస్తాను అప్పుడు వస్తానని క్లారిటీగా చెప్పట్లా. అందరికీ ప్రాబ్లమ్సే ఇక్కడ, ఒకరికి లేవు. ఈ కంప్లీట్ వ్యవస్థకి ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో ఏముంటుంది, 2 బాటిల్స్తో కంప్లీట్ చేసేస్తారు. నిజమే, ఇక్కడే జూబ్లీ కన్వెన్షన్లోనో లేకపోతే దసపల్లలోనో ఏడుకో తీసుకెళ్ళి జస్ట్ 2 బాటిల్స్ ఓ టేబుల్ మీద అయిపోయింది. అక్కడ కన్క్లూజన్ వచ్చేస్తుంది ఎవరికి ఓట్ వేయాలి అని. ఆ రోజు స్టేజ్ మీద అన్ని హామీలు వచ్చేస్తాయి, తీర్చేస్తాం. తెల్లారేసరికి ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు వీళ్ళు అంటున్నారు, వీళ్ళు వాళ్ళని అంటున్నారు. పరోక్షంగా ఆ సినిమాకి ఏదో అయింది, ఈ సినిమాకి ఏదో అయింది. ఏమైంది లాస్ట్కి? ఇంతేగా జరిగేది. ఇకపోతే ఇప్పుడు నువ్వు అన్నావు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని. ఆ అబ్బాయి RRR సినిమాతో పాన్ ఇండియా రేంజ్కి వచ్చిన తర్వాత, అందరికీ తెలిసిన తర్వాత, అది కాపాడుకునే క్రమంలో నెక్స్ట్ సోలో సినిమాలు పడాలి ఇద్దరికి. అలా ఎన్టీఆర్ గారు దేవత, ఆయన నిరూపించుకుంటాడు, ఏది చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఆడింది, హ్యాపీ. ఇతనికి ఏమైంది, గేమ్ చేంజర్ పెద్ద డిజాస్టర్ అయింది. ఓకేనా? బట్ దాన్ని మళ్ళీ భర్తీ చేయడానికి ఇంకోటి కావాలి. సో అట్లాగా ఇంకో సినిమా వచ్చింది. మళ్ళీ ఆ సినిమాని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు అనేసి ఈ సినిమా తరఫున వాళ్ళు, వీళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఏంటంటే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు కొట్లాడుకుంటున్నారు అంటే సమస్య ఇది. ఇట్లా మొత్తం ఒక చైన్ అన్నమాట, ఇది చైన్ సిస్టమ్ లాగా అట్లా పోయింది. దీంట్లో ఎవరిది ఏంటంటే అందరికీ న్యాయం జరగాలి, ఒకరికి ఇది చేయాలని ఏం చెప్పలేము. మేబీ వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు సమస్య పరిష్కారం అవ్వాలంటే వెళ్ళి డైరెక్ట్ అక్కడే ధర్నా చేయాలి. ఇప్పుడు ఆర్టీసీ సమస్యలు పరిష్కారం అంటే డైరెక్ట్ గవర్నర్ ఇంటి ముందు కూర్చోవాలి. ఇక్కడ సమస్య కావాలంటే ఈ రోడ్డు మొత్తం రాస్తారోకో చేయాలి, అని ఆపేయాలి. ధర్నా, నిరసన. మేబీ వీళ్ళ నిరసన ఇదే టైంకో పెద్ద సినిమా వస్తుంది, ఇప్పుడే మనం గట్టి గొడవ చేస్తే ఏదో రకంగా ఇష్యూ సాల్వ్ అయిద్దేమో అని మీ వాళ్ళకి ఆశలు ఉండొచ్చు. వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పలేదు. ఈ పెద్ద సినిమా ఇదనే కదా, ఇంకేదైనా కావచ్చు. వాళ్ళు అనుకున్న టైంకి ఇది ఒకటి వచ్చింది అంతే, దాంట్లో కూడా తప్పలేదు. ఇట్లా బోల్డ్ అనే ఆస్పెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ మన వాళ్ళు కూడా కొంచెం అంటే ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జననాయకన్ సినిమా తమిళ్, అక్కడ దాన్ని ఆపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గ్రాండ్గా రిలీజ్ చేసుకుంటారు కానీ అప్పుడు ఆపాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ తెలుగులో దురందర్, తెలుగులో దురందర్ రిలీజ్ అవ్వకుండా 2 రోజులకు 3 రోజులకు రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితి మీ స్వార్థాల కోసం. తప్పది, ఈ ప్రతిసారి తప్పే. ఒకటి మనం చేసామంటే వెంటనే మెడ మీదకి ఇంకోటి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అట్లా అంతమించి ఇంకేం చెప్పలేను దీని గురించి నేను. అది సంగతి. సో ఇక పెద్ది గురించి ఏం చెప్తారు? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్దితో మళ్ళీ నిలబడతారంటారా? సినిమాని డిపెండ్ అయి ఉంటుంది, ఏదైనా సరే నిలబడతారా లేదా అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RRR మూవీ ఉంది, దీంట్లో చాలా మంది ఆయనే మెయిన్ హీరో అంటారు, చాలా మంది ఈయన మెయిన్ హీరో అంటారు, ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్ చేశాడు, కామనే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RRR గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు RRR ఉంది, డైరెక్టర్కు క్లారిటీ ఉంది. ప్రతి సినిమాలో కథకి బ్యాలెన్స్డ్గా ఒక ఉపకథ ఉంటుంది. కొన్ని సినిమాల్లో మెయిన్ కథని సపోర్టింగ్ చేసి చాలా ఉపకథలు ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు స్టాలిన్ సినిమా, ముగ్గురికి హెల్ప్ చేయనివన్నీ ఉపకథలు, అందులో ఎవరెవరికి న్యాయం జరిగింది అనేవన్నీ దగ్గర చేరిస్తే ఈ కథ వస్తుంది. లేదా ఇండియన్ లాంటి సినిమా, చాలా మందికి నష్టాలు జరగడం, మళ్ళీ వాళ్ళందరినీ ఎలా బ్యాలెన్స్డ్గా చేయడం, ఓ చోటికి చేర్చడం. శివాజీయో లేకపోతే ఇంకోటి ఇట్లా పెద్ద పెద్ద సినిమాలన్నీ. షిరిడి సాయి సినిమా తీసుకున్నా అంతే, చాలా మందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉండడం, నెరవేరడం, లాస్ట్ కంటే ఒక పెద్ద సినిమా కలపడం. లేదు ఒక సినిమాకు ఉపకథ ఏంటంటే ఇప్పుడు మహర్షిలో అల్లరి నరేష్ క్యారెక్టర్ లాగా, లేదా ఆనందం సినిమా ఉంది, దాంట్లో మధ్యలో ఒక లవ్ స్టోరీ నడిచి దానివల్ల వీళ్ళు ఏదో కలుస్తారు, అది కథకు ఉపకథ లాగా. నీకు అర్థమైందా? మంత్రా సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్, వాళ్ళదో స్టోరీ. ఇట్లా ఒక కథకు ఉపకథలు ఉంటాయి.
ఇప్పుడు ఎందుకు ఇంత చెప్పాను అంటే మళ్ళీ క్లారిటీకి వస్తా. RRR లో డైరెక్టర్ చెప్పిన ది స్టోరీ అన్నప్పుడు ఏ స్టోరీ వస్తుంది? మళ్ళీ మళ్ళీ కదా. సో ఈ కథ ఏంటి? ది స్టోరీ మళ్ళీని ఎవడో ఎత్తుకెళ్ళాడు, ఓకేనా? అక్కడ నుంచి ఒక వీరుడు వచ్చాడు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కలపడం ది స్టోరీ. ఇతడి జర్నీలో ఇతనికి పరిచయం అయ్యాడు ఇంకొక క్యారెక్టర్, రైట్? నువ్వు ఎందుకు వచ్చావంటే నాకేదో ఉంది అందుకే వచ్చా. సరే ఏముంది అంటే అది ఏదో చెప్పాడు, ఇట్లా కాదు అట్లా మాకు అదేదో ఉంది అని. దెన్ అలా ఉన్న తర్వాత లాస్ట్కి మళ్ళీ ది స్టోరీ ఎండ్ ఎలా అయింది? మళ్ళీ ఆ అమ్మాయి నాకు కొంచెం తీసుకొచ్చి ఇక్కడ కలిపేశాడు. ఇప్పుడు స్టోరీ ఎవరిది? స్టోరీలో హీరో ఎన్టీఆర్ఏ. కథ ప్రకారంగా డైరెక్టర్ చెప్పిన కథ ప్రకారంగా చూసుకుంటే, రైట్? అండ్ ఇక్కడ ఇంకోటి ఏమైందంటే బ్యాలెన్సింగ్లో నీకు చెప్తా. రామ్ చరణ్కి ఏంటి ఆ కథలో ఉన్న ఎమోషను, ఎన్టీఆర్కి ఏంటి పక్క దేశపోడు వచ్చి మా గూడెం అమ్మాయిని తీసుకెళ్ళాడు, వాడిని నరికైనా సరే నేను తీసుకొచ్చి మా అమ్మాయిని నేను కాపాడుకుంటా. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ఊరు వాళ్ళకి ఆయుధాలు కావాలి. ఎందుకు కావాలి ఏం కావాలని ఇక తర్వాత అదే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎప్పటికో. అంటే దాంతో నువ్వు ఏం చేస్తావు అనేది మాకు అనవసరం, ఆయుధాలు కావాలి అంతే. నీ ఆయుధాల కోసం ఎవరిని ఏం చేస్తే నీకు అనవసరం, నీకు ఆయుధమే కావాలి. నీ కళ్ళ ముందు ఇంకా చాలా జరుగుతున్నాయి, పాప మా పిల్లని ఇతను వెనక్కి తీసుకు, నాకు అనవసరం అది, నాకు ఆయుధం కావాలంత. నాకు నువ్వు డిస్టర్బ్ చేయొద్దు నా టాస్క్ని డిస్టర్బ్ చేస్తే ఎవరినన్నా చేస్తా. వాడికి ఎంత చరిత్ర నాకు అనవసరం. ఆయుధం కావాలి, తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి. 4 గన్నులు తెమ్మన్నాడు అంతే, 4 గన్నులు 8 బుల్లెట్లు తెమ్మన్నాడు, తెచ్చానా లేదా? నా డ్యూటీ అయిపోయిందా లేదా? దట్ అంటే అది ఎమోషనల్ కనెక్ట్ అవ్వదు జనాలు. నీకు అర్థమైందా? ఈవెన్ ఫస్ట్ టైం ఆయన ఇంట్రొడక్షన్లో కూడా ఈయన కొడుతుంటే ఆ కొట్టించుకున్న వాళ్ళని చూస్తే జాలేస్తుంది, పాపం వాళ్ళందరూ అమాయకులు. ఇక్కడ ఏదో జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుందని వచ్చారు అక్కడికి. అట్లాంటి వాడు ఇందులో నుంచి ఒకటి వచ్చి బడబడ కొట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. వాళ్ళని చూస్తే జాలేస్తుంది, అయ్యో పాపం వీళ్ళు అనవసరంగా తన్నులు తింటున్నారని. ఏం కొట్టాడని ఎవరు అనరు ఇక్కడ. సో అట్లా ఆ స్టోరీ అలా వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఏంటి, ఆ ఎన్టీఆర్కి ఎక్కువ మైలేజ్ వచ్చింది. నేను చెప్పింది ఏంటి, నేను తెలుగు గురించి మాట్లాడట్లా. ఈ సినిమాని తెలుగులో ఎలా చూస్తారో గ్లోబల్ వైజ్గా రిలీజ్ అయింది కాబట్టి అన్ని భాషల్లో అలాగే చూస్తారు కదా. ఇప్పుడు కొరియన్ సినిమా కొరియన్ వాళ్ళు ఎలా చూస్తారో మనం ఎలా చూస్తామో డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఏం అర్థమవుతుందో అలాగే చూస్తాం, వాళ్ళకి ఇంకోలా అర్థమవుతుంది. వాళ్ళ స్టార్స్ని వాళ్ళు ఎమోషనల్గా చూస్తారు. తెలుగులో ఈ అబ్బాయి మనకు బాగా దగ్గరగా మనిషి కాబట్టి వీళ్ళందరినీ అరే అని చూసాం మనం. బట్ గ్లోబల్ వైజ్గా గ్లోబల్ మార్కెట్స్లో వాళ్ళకి ఏంటంటే ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడు, పాపం వాళ్ళ మనుషులు అయ్యండి, వాళ్ళకి కనీసం పరోక్షంగానైనా హెల్ప్ చేయొచ్చు కదా, అంత కఠినంగా ఉండడం ఎందుకు? ఆము ఘాటేసినా సరే వెళ్ళి వీడిని అరెస్ట్ చేసి గుద్ది చంపాలి అంత అవసరం లేదు, ఏదో రకంగా హెల్ప్ చేయొచ్చు కదా. ఇప్పుడు నీకు పాము ఘాటేసింది, అక్కడ ఇంటర్వెల్ సీన్ లో ఎన్టీఆర్ పూలను తెచ్చి వాళ్ళ మీద వేసాడు, నీకు జెన్యున్ గా పాము ఘాటేసింది, ఐఎమ్ సిక్ అని ఉండిపోవచ్చు నువ్వు ఆ సీన్ లోకి రాకుండా కూడా. పని కట్టుకొని వచ్చి మరి ఇతని టాస్క్ ని నువ్వు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం, అతను చాలా ఎమోషనల్ టాస్క్ అది, ఆ పిల్లని తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ బయట కంట్రీస్ వాళ్ళకి ఏంటంటే నచ్చవు. అట్లా ఎన్టీఆర్ స్టార్ అయ్యి ఆయనకి అకాడమీ అవార్డు ఇచ్చింది, అకాడమీ గుర్తించింది, అందులో చేర్చుకుంది. సో ఇట్లా అనమాట గ్లోబల్ ఇమేజ్ అంటే. సో అట్లాంటి ఇమేజ్ ఇప్పుడు ఆ RRR లో ఎన్టీఆర్కి ఎలాగైతే వచ్చిందో మళ్ళీ ఒక మంచి సినిమా ద్వారా ఈ అబ్బాయికి మళ్ళీ రావాలి. మొదటి ప్రయత్నం అయితే విఫలమైంది. మనం తెలుగులో చొక్కాలు దించుకున్నాం తర్వాత. రామ్ చరణ్ గారు మంచి ప్రూవ్డ్ యాక్టర్ కరెక్టే, కాకపోతే ఆ స్టోరీలో అతనికి పడ్డ క్యారెక్టర్ మిగతా దేశాల వాళ్ళకి కన్విన్స్ అవ్వలేదు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ పెద్దతో అయితే ఖచ్చితంగా రామ్ చరణ్ గారి ఒక అభిమానులకు ఆకలి తీరుస్తాడని నేనైతే అనుకుంటున్నాను. అలా తీర్చాలి. అండ్ అభిమానుల ఆకలి తీర్చడం వేరు, అభిమానుల ఆకలి RRR కూడా తీర్చింది, బట్ ఒరిగిందేం లేదు. గ్లోబల్ ఇమేజ్ రావడం అంత తెలియదు. గ్లోబల్ ఇమేజ్ రావాలంటే గ్లోబల్ వైజ్ గా అందరినీ కన్విన్స్ చేయాలి మూవీ. సో ఇప్పుడు పెద్ద వాళ్ళ కన్విన్స్ అబ్బా ఏం చేశాడు అనుకున్నాను అనుకో, గ్లోబల్ స్టార్ అయిపోతాడు ఆటోమేటిక్ గా. నెక్స్ట్ సినిమాలు కూడా పెద్ద రేంజ్ లో నువ్వు వారణాసి లాగా 150 దేశాల్లో రిలీజ్ చేసుకోవచ్చు. ఆ మార్కెట్ వస్తుంది. అల్లు అర్జున్ అట్లీ మూవీ లాగా రిలీజ్ చేసుకోవచ్చు, అది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.